పుష్పగిరి ఆలయం 7వ శతాబ్దానికి చెంది ఇది కడప జిల్లాలో ఒక పురాతన ఆలయం. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. పుష్పగిరిలో అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఈ ఆలయం 7వ శతాబ్దానికి చెందింది. ఇది చాలా పురాతనమైనది అని చెప్పాం కదండి. కడప జిల్లాలోని పుష్పగిరి దాదాపు కర్నూలు మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. దీనిని దక్షిణ కాశీ అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ చనిపోయిన వారి పితృవులకి పిండ ప్రదానం కూడా చేస్తారనమాట. అంత పవిత్రమైన క్షేత్రం కాబట్టి ఆ విధంగా పేరైతే పొందింది. ఇక్కడ మీకు 360 డిగ్రీస్లో ఆలయాన్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే కొన్ని శిథిలా వ్యవస్థలు అయితే ఉన్నాయి. అలాగే ఇటువైపు మార్గాన్ని క్లోజ్ చేశారు. ఎందుకు అంటే కుంద మరియు పెన్నా నది రెండు ఇక్కడ ఇటువైపు ఎక్కువగా ప్రవహిస్తూ ఉండటం వల్ల భక్తులు ఎవరైనా ప్రమాదానికి గురవుతారనే ఉద్దేశంతో ఇటువైపు మార్గాన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. బట్ ఇటువైపు రావడానికి మార్గం అయితే ఉందండి. ఈ ఆలయ పూర్తి వివరాలను అయితే మీకు అందిస్తాను. వీడియో నచ్చితే ముందుగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. పుష్పగిరి ఆలయ సముదాయం గురించి అతి విలువైన చారిత్రక ఆధారాలు చరిత్ర ఉంది. పుష్పగిరి గురించిన మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణంలోని శ్రీశైల ఖండములో ఉంది. అదేవిధముగా సత్యనాథుడు రాసిన రసరత్నకారములో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉంది. ఇక్ష్వాకు రాజుల శాసనాలలో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రానికి దక్షిణ ద్వారముగా పుష్పగిరి వర్ణింపబడింది. పూర్వ చోళుల వంశానికి చెందిన కరళికలుచోని శాసనంలో ఈ స్థలము అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. పుష్పగిరిలోని అనేక భవనాలు, దేవస్థానములు చోళ చాళుక్య శిల్పకళా వైభవానికి అద్దం పట్టినట్లుగా ఉంటాయి. అదేవిధముగా తరపు రాజులు చేసిన మార్పులు చేర్పులు మూలముగా వారి శిల్ప వాస్తు కళా సంపదను చేర్చుకున్నాయి. పినాకిని నది గురించి ఇక్కడ ఒక ప్రస్తావన చేసి తీరాలి. కర్ణాటకలోని నందికొండలలో వెలిసి ఉన్న భోగనందీశ్వర స్వామి దేవస్థానము వద్ద 3 నదుల ఆవిర్భావం ఉన్నది. అందులో ఒకటిగా పినాకినీను కాగా మిగిలిన 2 ఆర్కావతి మరియు పాలేరు. ఆర్కావతి పాలేరు క్రమంగా దేశ గర్భంలో కలిసిపోయిన పినాకిని ఒక్కటి దేశములన్నీ దాటి కడప జిల్లాలో ప్రవేశించింది. ఒకనాడు ప్రకారము పరమేశ్వరుడు చేసిన ఆనంద తాండవం ఫలితముగా ఆవిర్భవించిన నందికొండల్లో పినాకిని ఈశ్వరుణ్ణి తన జన్మ కారణముగా దిశానిర్దేశము చేయమన్నప్పుడు ఈశ్వరుడు తన చేతిలోని ధనస్సుతో భూమి మీద ఒక రేఖ వ్రాసి దానిని అనుసరించమని ఆ నదీమాత తల్లిని ఆజ్ఞాపించినాడని, ఆ నది మార్గము గుండా వెళ్ళగా పుష్పగిరి దగ్గర చతుర్నదుల్లో అందులో సంగమించి ఇప్పటికీ పెన్నా నది అయినదని లోలోక్తి. శివుడు ధనస్సు పేరు పినాకిని అయినందువలన ఆ నదికి పినాకిని అయిందని పదవృత్యార్థం. రాజులు రాజ్యాలు చేతులు మారిన పుష్పగిరి ప్రభావము తగ్గలేదు. ఎందరో రాజులు వారి పాలేగాళ్ళు ఇక్కడ వైద్యనాథ చెన్నకేశవ మూర్తులను ఆరాధించి సేవించి మాన్యములు సమర్పించారు. వైదంబ వంశానికి చెందిన సోమదేవుడు ఈ క్షేత్రమును సేవించాడు. చోళుల నుండి రాజ్యాధికారము స్వాధీనపరుచుకున్న పల్లవరాజుడు చింతన దేవన ఈ క్షేత్రమున మాన్యములు సమర్పించినట్టు చారిత్రక ఆధారములు లభ్యమవుతున్నాయి. కేశవంశంపు యాదవ సింగన ఇక్కడ వైద్యేశ్వరునిగా పూజించాడు. రాష్ట్ర కూట చక్రవర్తి అయిన కృష్ణవల్లభుడు వైద్యనాథుడికి నిత్య పూజలైన మాన్యములు సమర్పించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఒక రాతి శిలా పథకమును భారతీయ పురాతత్వ సంస్థ కొనుగొన్నది. కాకతీయుల కాలం నాటి పాలెగాళ్ళు ఆయన గంగన్న సాహితీ మరియు అంబదేవుడు ఇక్కడ దేవతామూర్తులను కొలవడమే కాక అత్యంత మనోహరమైన దేవస్థానములను తమ భార్యలు కూతుళ్ళ పేర్లతో నిర్మించి వాటిని మాన్యములిచ్చి పోషించారు. విజయనగర సామ్రాజ్యపు పాలెగాళ్ళైన మనసూరు నాయకులు ప్రస్తుత చెన్నకేశవ స్వామి దేవస్థానము నిర్మించారు. పుష్పగిరిలో దొరికిన ఒక రాతి శాసనము మూలముగా ఒక తత్వవేత్త అయిన
అఘోరీచార్యులు అను సాధువు చెన్నకేశవ స్వామి దేవస్థానము ముఖద్వారమును మూల గోపురమును నిర్మించినాడని తెలుస్తున్నది. పుష్పగిరిలోని వాస్తు శిల్పకళారీతులు ఇక్ష్వాకులు కాలము మొదలు విజయనగర సామ్రాజ్యపు రాజరీకులు వరకు ఉన్నాయి. చుట్టూ కొండలు నదులు ఉన్న కడప జిల్లా భౌగోళిక పరిస్థితులు చాలా మటుకు ఇతర సామ్రాజ్యాలను నిలువరించగలిగినాయి. దీని మూలాన స్థానిక పరిస్థితులు స్వతంత్ర చిన్న రాజ్యాలు దొరలకు వీలు కల్పించినాయి. ఇక్కడ పరిస్థితులు బహుకాలపు సాగించాయి. ఇందువల్ల ఇక్కడ దేవస్థానంలో చాలా మటుకు ఇక్ష్వాకుల కాలం నుండి స్థానిక జమీందారుల కాలం వరకు శాసనములు కనపడతాయి. ఉదాహరణకు ఇక్ష్వాకుల, పల్లవుల, చోళుల, చాళుక్యుల, రాష్ట్రకూటముల, వైదంబుల, కాయస్థుల, విజయనగర సామ్రాజ్యపు అవశేషాలు ఇంకా ఇక్కడి రాళ్లలో కనపడతాయి. వైద్యనాథుడి దేవస్థానం యొక్క అద్భుతమైన శిల్పకళా వేషమునకు ఇందులో లెక్కకు మీరి దేవతామూర్తి ప్రతిమలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కామాక్షి అమ్మవారి గుడిలోని శ్రీచక్రము ఒక విశేషము. దేవస్థానంలో 2 గర్భగుడులు ఉన్నాయి. ఒకటి స్వామివారికి కాగా రెండవది అమ్మవారికి. చుట్టూ ఉన్న ఒక దేవతా పవిత్రమునకు ఇక్కడ భారతీయ పురాతత్వ శాఖ పర్యవేక్షణలో ఉంది. శైవ వైష్ణవ విభేదాలు మిన్నండుతున్న వంటి కాలంలోనే కడప జిల్లాలో మత సామరస్యం పరిడిల్లాలి. ముఖ్యంగా పుష్పగిరి పరిసర ప్రాంతాల్లో ఈ ధోరణి కనబడుతుంది. శివ వైష్ణవ ఆలయములు పక్కపక్కన ఉండి కూడా భావ విరోధము లేకుండా ఆలయాలు ఎటువంటి నష్టం కలగకుండా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. వీటిలో 2 దేవస్థానములు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ భావ సారూప్యానికి సాక్ష్యం చెబుతున్నాయి. ప్రధాన వైష్ణవాలయమైన చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ ఇంద్రనాథేశ్వర దేవస్థానము, భీమకేశ్వర, త్రికూటేశ్వర మరియు వైద్యనాథేశ్వర దేవస్థానములు ఉన్నాయి. పెన్నా నది తూర్పు తీరంలో పశ్చిమ దిక్కునైన తిరిగి ఉన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానమునకు శిఖరములు చూపబడు ఆయకట్టు ఉంటుంది. ఇంద్రనాథేశ్వర స్వామి దేవస్థానము నది తీరమునక ఉత్తర దిక్కుమున ఉంటుంది. ఈ దేవస్థానమునకు చెందిన అతి ప్రాచీనమైన శాసనము సుమారు 1076 కాలం నాటిది. వైదంబు వంశానికి చెందిన అల్లదేవుడు రాజు దేవస్థానమునకు ఇచ్చిన కొన్ని భూమి మాన్యముల గురించి ఈ శాసనాలు అయితే ప్రతిబింబిస్తున్నాయి. నేపాల దేశంలో బహుళ ప్రాచుర్యం ఉన్న వీరపాశుతలం పథం ఇక్కడ కూడా పాటించినట్లు కొన్ని శిల్పాల ద్వారా బహిర్గతమవుతుంది. పెన్నా నది ఒడ్డున ఉన్న శ్రీ వైద్యనాథేశ్వర స్వామి దేవస్థానంలోని నకులీసుల్ని శిల్పము ఇక్కడ వీరపాతుసులం ప్రాచుర్యంలో ఉన్నదనడానికి సాక్ష్యం. ఈ కాలంలో దేశ సంచారం చేయబడినంటి సాధువులు, అఘోరాలు ఇక్కడ శాక్తేయ పద్ధతులను సాధనం చేసేవారు. శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు దేశ సంచారమునకు చేస్తూ ఈ ప్రదేశమునకు వచ్చినప్పుడు ఇక్కడ వైద్యనాథేశ్వర స్వామికి దేవస్థానంలోని కామాక్షి అమ్మవారి విగ్రహం ఎదుట శ్రీచక్రము స్థాపించాడు. ఆ దేవస్థానమునకు అనుసంధానించిగా ఒక మఠమును కూడా స్థాపించారు. బ్రిటిష్ కాలంలో నాటి కఫియత్తులు ప్రకారం శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక క్షేత్రము ఈ మఠము వ్యాప్తి కిందకు వస్తుందని ఆచార్యుల వాళ్ళ వల్ల నిర్దేశించారని తెలుస్తోంది. ఎర్రగుడిపాడు, చింతలపర్తి, పత్తూరు గ్రామాల్లో బయపరిచిన శాసన మూలాలు కూడా ఇక్కడ వివిధ వామాచార, దక్షిణాచార పద్ధతులను అవలంబించారని తెలుస్తోంది. ఈ ఆలయ సముదాయంలో వివిధ శైవ వైష్ణవ సంప్రదాయములు చెందిన దేవస్థానములు ఉన్నాయి. శైవ వైష్ణవ విభేదాలు మొన్నంటితర కాలంలో కూడా ఇక్కడ ఆ 2 ఆచారాలు సామరస్యంగా ఉండుటగా అలాగే విశేషము. దీని నలువైపుల కొండలు, నదులతో కూడిన కడప జిల్లా భౌగోళిక స్థితిని కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలకైతే దైవారాధన అయితే ఎవరు చేయలేదని బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఈ పక్కన కూడా ఒకటి ఉంది, 2 ఉన్నాయి. అసలు మనం కాలు కూడా పెట్టలేని పరిస్థితి అయితే అక్కడ ఉంది. చాలా హీనమైన పరిస్థితి అయితే ఉంది. ఈ 2 మంటపాలు అంటే ఇది ఒక గుడిలాగైతే ఉంది, కానీ ఈ గుడిలోకి ఎవరు కూడా అంత
ఎవరు రానట్టయితే కనపడుతుంది. చిందరవందరగా అసలు ఎవరు పట్టించుకోకుండా పూర్తిగా శిథిల వ్యవస్థలో అయితే పడిపోయే స్థితిలో అయితే ఉంది. మరి మన ప్రభుత్వాలు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవడం లేదు, మన సంస్కృతి సాంప్రదాయాలని ఎందుకు కాపాడలేకపోతున్నారో తెలియదు. కానీ పుష్పగిరి ఒక చాలా మంచి టెంపుల్. అంటే ఎంతో ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ టెంపుల్ని పరిరక్షించుట ప్రభుత్వాలు అలాగే మన అందరి బాధ్యత. చాలా చూడచక్కని ప్రదేశము. దాదాపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ దర్శనాన్ని కల్పిస్తున్నారు. అలాగే తిరిగి సాయంత్రం నుండి 4 గంటల వరకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ కుంద మరియు పెన్నా నది కలిసే చోటైన ఈ రివరు ఎంతో పుణ్యం చేసుకుంటే, అంటే కాశీకి ఎలాగో వెళ్ళలేము, ఆ కాశీ తర్వాత కాశీ అంతటి పవిత్రమైన ఈ క్షేత్రాన్ని అసలు రోడ్డు సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేవు, కేవలం ప్రైవేటు వాహనాల ద్వారా మాత్రమే మనకి ఇక్కడైతే ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు కడప డిస్టిక్లో నుండి 16 నుండి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ టెంపుల్ అయితే ఉంది. ఇంత దగ్గర ఉన్నా కూడా ఈ ఆలయాన్ని పరిరక్షించలేకపోవడం అనేది మనం తప్పుగా అయితే అనుకోకూడదు. కానీ ప్రభుత్వాలు వీటిని దృష్టికి మళ్లించుకొని ఇక్కడైతే వీళ్ళు సేవలు కొనసాగిస్తేనే ఈ ఆలయాన్ని మనం పరిరక్షించుకోగలం. లేనిచో మనకి ఈ ఆలయాన్ని అయితే రాను కాలంలో పూర్తిగా శిథిల వ్యవస్థలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక నాగలింగేశ్వర స్వామి అనుకుంటా, అంటే నాగల దేవస్థానం లాగా ఉంది. లోపలికైతే నేను చూపిస్తా చూడండి. అక్కడ నాగులు అయితే ఉన్నాయి అక్కడ. బట్ ఇక్కడ లోపలైతే ఏమో ఉంది, ఏమనేది అర్థం కాలేదు. ఎందుకు ఇలాగ ఉంది అని అయితే తెలియదు. నేను ఎవరిని అడగలేదు. బహుశా శివుని విగ్రహం ఏమన్నా లోపల ఉందేమో. నేను లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ తర్వాత బయటకు వస్తే మనకి ఇక్కడ శివయ్య విగ్రహం అయితే ఒకటి ఉంటుంది, అలాగే నంది ఉంటుంది. నంది అటువైపు అంటే నది వైపు అయితే తిరిగి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఒక మంటపం అయితే ఉంది. ఆ మంటపంలో బయటనే రామలక్ష్మణుని సీతని పడేశారు, ఇలాగ బయట పడేశారు. ఇది ఎందుకు ఇక్కడ పడేశారో తెలియదు. అలాగనే ఇక్కడ ఒక లాక్ అయితే వేశారు. ఇలాగ లాక్ వేసైనా కానీ అక్కడ ముందున్న వాటిని చేసినట్టే బాగుండేది. ఇక్కడైతే అమ్మవారు అయితే ఉంది. సో ఏమి అనేది అయితే తెలియదు. అలాగే ఈ పక్కన నుండి వెళ్తే ఇది కూడా ఆల్మోస్ట్ శిథిల వ్యవస్థలోనే ఉంది. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. కేవలం వాటర్ మాత్రమే ఇక్కడైతే దొరుకుతాయి. అది కూడా ఏమి తాగడానికి అయితే దొరకవండి, తాగడానికి లేవు, మీరే తెచ్చుకోవాలి. ఇటువైపు ఉన్న పిట్ట కూడా మొత్తం పడిపోయింది. అంటే ఇది వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు పడిపోయాదా లేకపోతే ఎటు పడిపోయింది అనేది తెలియదు. కానీ ఈ గోడ మొత్తం పడిపోయింది. సో ఇక్కడికి మనం వెళ్తే ఇక్కడ కొంతమంది ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, పెద్దవారికి ఎవరికైనా కానీ పిండాలు పెట్టాలనుకుంటే కాశీ వెళ్ళలేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడైతే చేపించుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్లు కూడా అందరూ రాశారు. సో కొంతమంది చేపలు పడుతున్నారు, కొంతమంది విసుగు వేసుకుపోతున్నారు, కొంతమంది ఇలా పిండ ప్రదానం చేపిస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ అనేది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు. మీ లక్ష్మణ్.